ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఈ బుడ్డా వెంగళరెడ్డి గారు తన యొక్క ఆస్తులు సైతం అమ్మి ప్రతిరోజు 10,000 మందికి పైగా ఎక్కువ మందికి అన్నదానం చేసేవారు, గంజి చేసి పంచేవారు. అది విన్న మిగతా జిల్లాల ప్రాంతం వాళ్ళు, కడప ప్రాంతం కానివ్వండి, అనంతపురం కానివ్వండి, చిత్తూరు, బళ్ళారి కానివ్వండి, ఇక్కడ ప్రాంతం యొక్క జనాలు కూడా ఉయ్యాలవాడకి క్యూ కట్టేవారు, కేవలం ఒక్క పూట అన్నమైన దొరుకుతుందని. అలా కొన్నేళ్ల పాటు ఆయన అన్నదానం నిర్విరామంగా చేయడం జరిగింది. ఆయనకి అపర దాన కర్ణుడిగా కూడా పేరు ఉంది. అతని యొక్క దాన గుణానికి మెచ్చి సాక్షాత్తు విక్టోరియా రాణి సైతం దిగివచ్చి ఆయనకి బంగారు పథకంతో సత్కరించింది. అది బుడ్డా వెంగళరెడ్డి గారి చరిత్ర. ఆయన ఇంటికి ఎవరైనా వచ్చి దేహి అని చేయి చాపితే వెనక్కి పంపిన దాఖలాలు లేవు, రికార్డ్స్ లేవు. ఆయన ఎవరైనా సరే ఆర్థిక సహాయం కోసం వస్తే ప్రతి ఒక్కరికి ఏదో విధంగా సహాయం చేసి పంపేవారు. అలాంటి గొప్ప మహనీయుడు బుడ్డా వెంగళరెడ్డి గారు. అలాంటి దుర్భరమైన క్షామ పరిస్థితిలో తన ఆస్తులు సైతం అమ్మేసి అన్నదానం చేసిన గొప్ప మహా నాయకుడు, గొప్ప మహా వ్యక్తి, గొప్ప అపర దాన కర్ణుడు ఈ బుడ్డా వెంగళరెడ్డి గారు. ఇది ఈ బుడ్డా వెంగళరెడ్డి గారి చరిత్ర. ఓకేనా? థ్యాంక్ యూ.